పద్ధతిలో ఈ పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసినటువంటి కిచ్చా వీరభద్రరావు అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కిచ్చా వీరభద్రరావు అనే వ్యక్తి విఆర్ ట్రేడర్స్ అనే పేరుతో ఒక ట్రేడింగ్ కంపెనీని ఓపెన్ చేసి ఎవరైతే 10,00,000 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతారో వాళ్ళకి ప్రతి నెల 10% వడ్డీ ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పి అందరినీ కూడా ఆకర్షించి దాదాపుగా 300 మంది నుంచి పెట్టుబడులు తీసుకొని వాళ్ళకి మొదలుగా రూ. 1,00,000 పెట్టిన వాళ్ళకి రూ. 10,000 డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళకందరూ కూడా ఎరవేయడం జరుగుతుంది. అట్లా ఆకర్షించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇతనికి డబ్బులు వేస్తారు. ఎవరైతే మొదలుగా పెట్టుబడి పెడతారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. చివరికొచ్చే వాళ్ళకు ఇవ్వలేడు. అట్లా ఈ మేనేజ్ చేయడంలో అతను ప్రాబ్లమ్ అయిపోయి దాదాపుగా 30 కోట్లు వసూలు చేసి దాంట్లో 15 కోట్ల రూపాయలు తిరిగిస్తాడు. ఇంకా 15,000 రూపాయలు బాధ్యతలకు ఇవ్వాల్సి ఉంది. ఇతను ఒక ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి ఈ కిచ్చా వీరభద్రరావుని అతని భార్య రాజ్యలక్ష్మిని అతనితో పాటు పనిచేసినటువంటి ఈ ఈ స్కీమ్‌ని ప్రమోట్ చేసి ఇన్‌ఫ్లుయెన్స్ చేసినటువంటి వెంకట దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఎవరు కూడా ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వరు. కాబట్టి ఈ పెట్టుబడుల పేరుతో ప్రజలను ఆకర్షించి డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారో అట్లాంటి వాళ్ళ యొక్క ప్రలోభాలకు గురి కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.